ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియ విశ్వాసులందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినము పామ్ సండే సందర్భంగా, మట్టల ఆదివారం సందర్భంగా మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినాల్లో మనందరం కూడా దేవుని సన్నిధిలో ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుని స్తుతించిన, దేవుని కనపరిచిన. నేటి విపత్కరమైన పరిస్థితుల్లో దేవాలయానికి వచ్చి అట్లీగా దేవుని స్తుతించే ఆధిక్యత మనకు లేకపోయినను మన గృహాల్లో ఉండి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చక్కని అవకాశం మనం అనుగ్రహించాడు. మనం ముఖ్యంగా మనందరం కూడా సజీవ లెక్కలు ఉండి ఇందున ఆ యొక్క దేవాతి దేవుని స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనం అనుగ్రహించున్నాడు. మరొకసారి మీ అందరూ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేయడం. ప్రేమ స్వరూప మా దగ్గర మా తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో నీ దివ్యమైన వాక్కుని ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతుండగా నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రభా, నీ వాక్యంలో సత్యాన్ని ప్రభా మేము అర్థం చేసుకుని నీ వాక్యమును మా జీవితాన్ని ప్రవేశైనా అన్వయించుకోవడానికి సహాయం తెచ్చమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రశస్తమైన సేవ మరొకసారి తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే యొక్క ప్రాధాన్యత మనం చూస్తున్నప్పుడు ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చివరిసారిగా యెరూషలేముని దర్శించినప్పుడు ఆ రోజు యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక అనూహ్యమైన రీతిలో గొప్ప స్పందన వచ్చింది. మునుపెన్నడూ లేని రీతిగా ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తుని అనేక మంది బహిరంగంగా స్తుతించారు. అనేక మంది బహిరంగంగా ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరిచారు. రాజుగా యేసుని అభివర్ణించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో ఆయన 3 సంవత్సరాల యొక్క ఆయన యొక్క బహిరంగ పరిచర్యలో ఎక్కడ కూడా ఇటు రీతిగా యేసయ్యను వారు ఘనపరిచిన సందర్భాన్ని మనం చూడం. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుని వారందరూ కూడా బహిరంగంగా వచ్చి అనేక జన సమూహము ఆయన స్తుతించిన వారుగా, ఆయనను ఘనపరిచిన వారుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్య సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21:5-11 వచనాల్లో మనం ఈ వాక్య సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా సినాప్టిక్ గాస్పల్స్, అది 4th గాస్పల్ యోహాను సువార్తలో కూడా ఈ వాక్య సందర్భాన్ని మనం చూడగలం. ఈ యొక్క వాక్య సందర్భంలో మనం చూస్తున్నట్లయితే ఆ దినాన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేముకి ప్రవేశించినప్పుడు ఆ యొక్క గుంపులో అనేక మంది అనేక రీతులుగా స్పందించారు. కాబట్టి దినాన ఆ ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము దర్శించినప్పుడు మిశ్రమ స్పందన ఆ దినాన యేసయ్య చూచి ఉన్నాడు. రకరకాల గుంపులుగా ఆ యొక్క జనసమూహంలో ఉంటుండగా వారు ఏ విధంగా స్పందించారో ఈ వాక్యం ద్వారా, ఈ వాక్య సందర్భం ద్వారా మనం చూడబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము దర్శించాడు. అంతకుముందు చాలా సందర్భాల్లో యెరూషలేము దర్శించిన ఇటువంటి స్పందన ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నడూ ఎప్పుడు కూడా ఆయన చూడలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్య సందర్భంలో ఆ యెరూషలేము దర్శించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని రాజుగా అభివర్ణించారు, రాజుగా కనపరిచారు, రాజుగా స్తుతించారు. అది ప్రభువైన యేసుక్రీస్తు కూడా దాన్ని అంగీకరించిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తుని ఒక ఫేర్వెల్గా చెప్పాలి. ఈ యొక్క సంఘటన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొప్ప శిలువ యాగాన్ని చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధపడుతున్న సందర్భాన్ని మనం చూసాం. అక్కడ ఏ విధంగా ఆ యొక్క జనాంగము, ఆ జనులు స్పందించారు అని మనం చూసినప్పుడు అక్కడ ఒక గుంపు ఆయనను చూడడానికి మాత్రమే వచ్చారు. లాజరుని చనిపోయినప్పుడు ఆ లాజరు సమాధి నుంచి లేవనెత్తినప్పుడు అక్కడ చూసిన వారు అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. యేసయ్య గొప్ప కార్యం చేశాడు, చనిపోయిన లాజరుని సమాధి నుంచి యేసయ్య లేపి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని విన్న కొంతమంది ఆ యేసయ్యను చూడడానికి అక్కడ కొంతమంది వచ్చారు. అంటే ఆతృతగా వారు అక్కడ వచ్చిన ఒక గుంపుగా కనబడుతున్నది. దేవుని వాక్యం మనం చూసినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం.
ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చారు. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేది అనే మాట మనం చూస్తాం. ఇక్కడ వీరి స్పందన చూసినప్పుడు యేసయ్యను చూడడానికి మాత్రమే వచ్చారు. అంటే ప్రత్యక్షంగా చూచిన వారు చెప్పినప్పుడు దాన్ని విని యేసయ్యను చూడడానికి వచ్చిన వారుగా ఉన్నారు. ఈ గుంపు యొక్క స్పందన మనం చూసినప్పుడు వీరు యేసుతో లేకపోతే యేసుని నమ్మిన వారు కాదు. యేసుతో ఆ యొక్క విశ్వాస సంబంధమైన అనుభవాన్ని వారు కలిగిన వారు కాదు. యేసుని నిజంగా వెంబడిస్తున్న వారు కాదు. నేటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కూడా ఒకసారి మనం అన్వయించుకున్నట్లయితే చాలామంది విశ్వాసులుగా చెప్పుకుంటూ క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టి ఉన్నాను, క్రైస్తవ పేరును ధరించి చాలామంది దేవుని సన్నిధికి వస్తుంటారు. వారు నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వారు కాదు. వారు నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తున్న వారు కాదు. వారు ఎటువంటి వారు అంటే నామకార్థ క్రైస్తవ విశ్వాస జీవితం కలిగిన వారు. అంటే దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతుంటారు, కానీ వాస్తవానికి దేవునితో అతి సన్నిహితమైన సంబంధం కానీ విశ్వాస జీవితంలో ఫలభరితమైన విశ్వాస జీవితం వారు కలిగిన వారుగా లేరు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ ఈ మొదటి గుంపులో చూసినప్పుడు ఆయన ఒక సూచక్రియ చేశాడని, ఆ సూచక్రియ చేసిన వ్యక్తిని చూడడానికి, యేసయ్యను చూడడానికి వచ్చి ఉన్నారు, కానీ యేసును సంపూర్ణంగా విశ్వసించలేని వారుగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవ గుంపు మనం చూసినప్పుడు కలవరపడిన గుంపును మనం చూస్తున్నాం. అన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యెరూషలేము దర్శించినప్పుడు ఆయనను అనేక మంది స్తుతిస్తున్నారు, ఆయనను అనేక మంది ఘనపరుస్తున్నారు. ఆ సందర్భంలో ఈయన ఎవరో అని కలవరపడిన గుంపు అక్కడ ఒకటి కనపడుతుంది. ఇది ఆశ్చర్యమే. ప్రభువైన యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో యెరూషలేము దర్శించాడు, చాలా సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో కార్యాలను చేస్తున్నారు. కానీ ఈ గుంపు యేసు ఎవరో అని కలవరపడిన గుంపుగా మనం చూస్తున్నాం. మరి వాక్య సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే ఈ వాక్య సందర్భాన్ని స్పష్టంగా మనం చూడగలం. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను, ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అంటే వీరెప్పుడు కూడా యేసుని రక్షకుడిగా గుర్తించలేదు. ఆనాడు యూదుల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. ఏంటంటే మెస్సయ్య రాబోతున్నాడు, ఆ మెస్సయ్య వచ్చి మనందరినీ కూడా రాజుగా పరిపాలన చేయబోతున్నాడు అని ఒక నమ్మకము, ఒక విశ్వాసం వారిలో ఉన్నది. ఆ ప్రవచనాన్ని వారు నమ్ముతున్నారు. కానీ ఇక్కడ ఈ గుంపు ఎవరైతే చూస్తున్నామో వీరు కలవరపడిన వారు, యేసు ఎవరో అని కలవరపడిన గుంపుగా ఉంటున్నారు. నేటి క్రైస్తవ సమాజంలో మనం చూసినప్పుడు చాలామంది ఇంకా దేవుణ్ణి రక్షణ మార్గంలో ఎరగని వారు, ఈ యొక్క గుంపులో అన్యులైన వారు కూడా ఉంటున్నారు. అంటే ఇంకా యేసుని రక్షకుడిగా గుర్తించలేని వారు. నేటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన ఈ సందర్భంలో అనేక మంది మరణిస్తున్న సమయంలో ఇప్పుడు మనందరం కూడా అనుకున్నాం నేటి దినాలు అంచె దినములుగా ఉంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగా తెగులు వస్తుంది, ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు, ఇటువంటి కరువు వస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, ఈ వార్తలు అన్నీ వింటాం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఆయన ముందుగానే తెలియజేస్తున్నాడు. నేటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈ యొక్క స్వార్థ అన్ని చోట్ల చెప్పబడుతుంది. స్వార్థం తెలియని వారు, యేసుక్రీస్తు గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. మరి ఆనాడు ఆ గుంపులో ఉన్నవారు చూసినట్టయితే కలవరపడిన గుంపు, ఈయన ఎవరో అని కలవరపడిన గుంపుగా ఉన్నది. అంటే ఇంకా యేసుని ఎరగని వారు, యేసుని రక్షకుడిగా గుర్తించలేని వారు ఉంటున్నారు. నేటి సమాజంలో అనేక మంది అన్యులుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఈరోజు మన గృహాల్లో కూడా యేసుని రక్షకుడిగా అంగీకరించలేని వారు మనతోటే పాటు ఉంటారు, కానీ వారు ఇంకా అన్యులుగా జీవించిన వారుగా ఉన్నారు. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించలేని వారు, నామకార్థ క్రైస్తవులుగా జీవించేవారు అనేక మంది ఉంటున్నారు. ఇదే మనందరి బాధ్యత. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి.
యేసు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాన్ని ఇంకా గుర్తించలేని వారు మన మధ్యనే మనతోటే ఉంటున్న అనేక మంది ఉంటున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు కరోనా వైరస్ ద్వారా అనేక మంది మరణిస్తుండగా వారందరి పక్షాన మనం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసును గుర్తించకుండా, యేసును స్వీకరించకుండా మరణించేవారు అనేక మంది ఉన్నారు. యేసుకి అది ఇష్టం లేదు. ఇది మనందరికి కూడా దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. యేసైన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రక్షణ మార్గంలో మనం నడవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒక గుంపు చూసినప్పుడు కలవరపడిన గుంపు యేసుని గుర్తించలేని గుంపుగా ఉంటున్నారు. మూడవ గుంపు మనం చూసినట్లయితే ఒక కపటమైన గుంపు అక్కడ కనబడుతున్నది. ఎవరు ఈ కపటమైన గుంపు అని చూసినప్పుడు వీరే వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు. ఆనాడు యేసయ్య చెప్తున్న బోధనలు వింటున్నప్పుడు, యేసయ్య చేస్తున్న కార్యాలను చూస్తున్నప్పుడు అనేక మంది యూదులైన వారు యేసయ్యను అనుసరిస్తున్నారు, యేసయ్యను వెంబడిస్తున్నారు. దాన్ని చూసి ఓర్వలేక ఈ వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారే, వారి భక్తి జీవితం ద్వారా ఆ యొక్క యూదులను ఆకర్షించుకోవాలని, ఆ యూదులను తమ వెంబడి నడిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తుని ఏదైనా చేయాలని ఒక ఆలోచన కలిగిన ఒక గుంపు ఉన్నది. వారు కూడా ఆ సందర్భంలో అక్కడ ఉన్న సందర్భాన్ని మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 19 చూసినట్లయితే వాక్య సందర్భం మనం స్పష్టంగా చూడగలం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోనదని చెప్పుకున్నది. చూసారా, ఈ వేషధారులైన గుంపు ఏదైతే ఉందో ఆ యొక్క యూదులను తమ వెంట నడిపించుకోవాలని, వారి భక్తి జీవితం ద్వారా వారు నీతిమంతులుగా కనపరుచుకోవడానికి, వారు చేస్తున్న ప్రార్థనల ద్వారా, వారు ఇస్తున్న కానుకల ద్వారా, వారు చేస్తున్న ఉపవాసాల ద్వారా ఆ యూదులను తమ వైపు ఆకర్షించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ యూదులైన వారు యేసును విశ్వసించి యేసు వెంబడి వెళుతుంటే అది ఓర్వలేక యేసయ్యను చంప ఆలోచన చేస్తున్న గుంపు కొన్నది, కపటమైన గుంపు. కాబట్టి మూడోది చూసినప్పుడు కపటమైన గుంపుగా ఇక్కడ కనబడుతున్నది. నాలుగవ గుంపు చూస్తున్నప్పుడు వీరి స్పందన చాలా భిన్నంగా ఉన్నది. యేసయ్య గురించి విన్నారు, యేసయ్య యెరూషలేముకు రాబోతున్నాడు ఆ పండుగ సందర్భంగా అని చెప్పి ఎప్పుడైతే యేసయ్య గురించి విన్నారో ఈ గుంపు యేసయ్యని ఎదుర్కోవడానికి వచ్చారు. అయితే వీరి స్పందన భిన్నంగా ఉన్నది. వీరి స్పందన చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఆ వాక్య మనం చూసినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ చూస్తున్నాడు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఈ ప్రత్యేక సందర్భంలో ఇక్కడ వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఇశ్రాయేలు రాజుగా అభివర్ణిస్తున్నారు. మరి ఏ సందర్భంలో ఎక్కడ కూడా ఆయన రాజుగా అభివర్ణించలేదు. ఆనాడు యూదుల్లో ఉన్న ఒక నమ్మకం, విశ్వాసం ఏంటంటే మెస్సే రాబోతున్నాడు, ఒక మమ్మల్ని అందరూ కూడా పరిపాలన చేయబోతున్నాడు, ఈ కష్టం నుంచి శ్రమ నుంచి విడుదల మమ్మల్ని చేయబోతున్నాడు అని చెప్పి వారందరూ ఒక విశ్వాసం ఉన్నది. వీరు ఎప్పుడైతే యేసయ్యను నిజంగా విశ్వసించారో, యేసయ్యను రక్షకుడిగా గుర్తించారో, అందుకే వారందరూ కూడా ఆ పురవీధుల్లోకి వచ్చి బహిరంగంగా యేసయ్యను స్తుతించిన గుంపుగా ఉంది, యేసయ్యను ఘనపరిచిన గుంపుగా ఉంది, యేసయ్యను రాజుగా అభివర్ణించారు. అంత మాత్రమే కాదు, ఆ వస్త్రములు పరిచి ఆ వస్త్రంపై యేసయ్యను నడిపించినారుగా. ఖర్జూరపు మట్టలు తీసుకుని వచ్చి మరి యేసయ్యను స్తుతించిన వారుగా, యేసయ్యను ఘనపరిచిన వారుగా ఉన్నారు. అంటే వీరి స్పందన యొక్క ఉద్దేశం చూసినప్పుడు యేసయ్యను నిజంగా విశ్వసిస్తున్నారు, యేసయ్య వాక్యమును విన్నారు, యేసయ్య సత్యాన్ని వారు గ్రహించారు,
యేసయ్య చేసిన అద్భుత కార్యాలని వారు చూసి యేసయ్యను నిజమైన రక్షకుడు, ఈయనే మన దగ్గరకు వచ్చినాడు, ఈయనే రాజుగా మన మధ్యకు వచ్చినాడు, మనం విడిపించడానికి వచ్చిన ఈ రాజు అని చెప్పి వారు గుర్తించున్నారు. కాబట్టి యేసయ్యను బహిరంగంగా స్తుతించున్నారు. అక్కడ యూదులు ఏమనుకుంటారు? ఎందుకంటే ఆనాటి యూదులో ఉన్న ఆచారం ఏంటంటే వారందరూ కూడా ఒక ఒప్పందం చేశారు. యేసయ్య వెంబడి ఎవరైనా వెళ్తున్నట్లయితే వారిని ఆ సమాజం అంతా నుంచి వెలివేయాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వాటన్నిటి కూడా పక్కన పెట్టి హృదయపూర్వకంగా యేసయ్యని విశ్వసించి యేసయ్య చేసిన అద్భుత కార్యాలను చూచి ఆయన నమ్మి ఆయన వెంబడిస్తే బహిరంగంగా వచ్చి ఆయన స్తుతించిన వారుగా, గణపరిచిన వారుగా వారు అక్కడ ఉన్నారు. అందుకే వారి స్పందనలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆ వస్త్రములు పరిచి, ఆ వస్త్రముల సాదృశ్యం మనం చూసినప్పుడు వారి యొక్క పాప జీవితాన్ని యేసయ్య ఎదుట పరిచి, యేసయ్య కాళ్ళ యొద్ద పరిచి ఆ యొక్క వస్త్రంపై నడిపించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఇది నీవు నేను కూడా యేసయ్య దగ్గరికి వస్తున్న మనము, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన మనము మన పాప జీవితాన్ని ఆయన యొక్క పాదం దగ్గర పెట్టి యేసయ్యను మనం హృదయంలో ఆహ్వానించుకున్నప్పుడు, యేసయ్యను మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు, యేసయ్యను రాజుగా మనం స్వీకరించినప్పుడు ఆయన మన జీవితాన్ని నడిపించడానికి, విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే నాన్న జయము, దావీదు కృపణ జయం అని మాట్లాడతాం. జయం అనే మాటకు మరి గ్రీకులో చూసినప్పుడు హోసన్న అనే మాట రాయబడింది. హోసన్న అనే మాటకు అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని వారు కేకలు వేస్తున్నారు. వాడు మామూలుగా మాట్లాడట్లా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని కేకలు వేస్తున్నారు. ఇది నాన్న నేటి విపత్కరమైన పరిస్థితుల్లో నీవు నేను ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించాయి. ఈ కరోనా వైరస్ వస్తుందని భయంతో మనందరం కూడా ఎప్పుడు చనిపోతాం లేకపోతే ఏ విధంగా మనకి కరోనా వైరస్ వస్తుందో అని మనందరం కూడా ఎన్నో మన ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నామే. ఒక్కసారి ఆలోచించండి. దేవా నన్ను రక్షించు, ఒకవేళ నేను ఇటు రీతిగా చనిపోతే నీ రాజ్యంలో నాకు స్థానం ఉన్నదాన్ని నీవు నేను ఆలోచన చేసామా? నీవు నేను రక్షించబడిన గుంపులో ఉంటామో లేదో ఆలోచన చేసామా? ఒకసారి ఆలోచించాయి. ఇక్కడ 3 గుంపులు మనం చూసినప్పుడు ఒక గుంపు ఆతృతగా వచ్చి చూశారంతే, యేసయ్యని చూశారు. రెండవ గుంపు చూసినప్పుడు కలవరపడిన గుంపు చూస్తున్నాం మనం. 3వ గుంపు చూసినప్పుడు కపటమైన గుంపుగా మనం చూస్తున్నాం. వేషధారుల వల్ల అక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు, కానీ యేసుని విశ్వసించలేదు, స్వీకరించలేదు. కానీ ఈ 4వ గుంపు అయితే చూసినట్లయితే యేసును విశ్వసించారు, యేసును అంగీకరించారు, ఒక రాజుగా గుర్తించారు. అందుకే యేసు మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని మరి కేకలు వేస్తున్నారు. ఇది నీవు నేను కూడా యేసయ్యను అట్టి రీతిగా యేసయ్యా నన్ను రక్షించు, నా ప్రతి పాపాన్ని కడిగివే, నా ప్రతి పాపాన్ని క్షమించు అని చెప్పి యేసయ్య దగ్గర మొరపెడుతున్నప్పుడు యేసయ్య నిన్ను నన్ను కూడా ఆయన క్షమించడానికి, ఈ పాపస్థితి నుంచి విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయం గమనించాయి. వస్త్రములు పరుచడానికి సందర్భాన్ని చూసినప్పుడు, పాత నిబంధనలను చూసినప్పుడు ఆనాడు ఇశ్రాయేలులో ఉన్న యూదులో ఉన్న ఆచారం ఏంటంటే ఒక రాజును గౌరవించడానికి, ఒక రాజు అభిషేకం పొందినప్పుడు వస్త్రములు పరిచి అతను గణపరచమనేది ఒక సాంప్రదాయం ఉన్నది. ఇక్కడ యేసయ్యను కూడా ఓ రాజుగా గుర్తించారు. ఆ యొక్క యెరూషలేముని పరిపాలన చేయడానికి ఆనాడు రాజు అన్నాడు, పొలిటికల్ కింగ్ ఉన్నాడు. కానీ యేసయ్యను రాజుగా గుర్తించారంటే ఆయన మనందరినీ కూడా రక్షించడానికి వచ్చిన రాజుగా వారు గుర్తించిన సందర్భాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యం చూస్తాం. పాత నిబంధనలో ఈ సందర్భాన్ని చూస్తాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంతటా వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యాహూ రాజై ఉన్నాడని చాటించరి, యాహూ రాజై ఉన్నాడని చాటించరి. అంటే ఆ యొక్క యూదుల సాంప్రదాయం ప్రకారం వస్త్రములు పరిచి రాజుని గౌరవించడం ఒక సాంప్రదాయం. ఇప్పుడు ఆత్మలకు కాపరిగా రాజుగా వచ్చిన ఆయనను వారు గౌరవించారు. హృదయపూర్వకంగా తమ జీవితాన్ని ఆయనకి సరెండర్ చేశారు. వారి పాప జీవితాన్ని పరిచి యేసయ్య హృదయంలోనికి ఆహ్వానించి మనం రక్షించు, మనం రక్షించని వారి కేకలు వేసిన గుంపుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ ఖర్జూరపు మాటలతో యేసయ్యను స్తుతించారు, యేసయ్యను ఘనపరిచారు. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ఖర్జూరపు మాటలు రక్షణకు సాదృశ్యం ఉన్నది, విజయానికి సాదృశ్యం ఉన్నది. మమ్మల్ని రక్షించిన దేవా అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ గట్టిగా కేకలు వేస్తున్నారు, గట్టిగా ఆయన స్తుతిస్తున్నారు. ఇది నాన్న నీవు నేను కూడా హృదయపూర్వక రీతిగా ఆయన స్తుతించేవారుగా, ఘనపరిచేవారు. నాన్న యేసు రాజుగా రాబోతున్నాడు 2వ రాకడలో. ఆ 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు
ఆయన స్తుతించిన వారు అనేక మంది, ఆయా జాతుల వారు, ఆయా భాషల వారు అందరూ కూడా ఇటు రీతిగా ఖర్జూరం పట్లు పట్టుకుని ఆయన స్తుతించి కనపరిచే ఒక సమయం రాబోతున్నది. ఏదైనా నీవు ఈ గుంపులో ఉన్నట్లయితే నీవు రాకడలో ఆ గుంపులో నీవు కూడా పాలిభాగస్తుడు కాబోతున్నావు అనే విషయాన్ని గమనించాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే చక్కని మాట మనకు అక్కడ మనం చూడబోతున్నాము. భక్తుడైన యోహానికి దేవుడు బయలుపరిచిన ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రమును ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనీయుడైన మా దేవునికి గొర్రె పిల్లలకు మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. నిజమే, అదిలో రాబోతుంది. రక్షించబడిన వారంతా కూడా మనం రక్షించిన దేవాన్ని కొందమని చెప్పి గట్టిగా స్తుతించేవారు, ఘనపరిచేవారు, గట్టిగా కేకలు వేయేవారు అక్కడ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూడబోతున్నాం. ఇది నాన్న ఈ గుంపులో ఉన్నవాడు నీవు అయినట్లయితే ఖచ్చితంగా దేవుని రాకడ వచ్చినప్పుడు నీవు కూడా అటు రీతిగా రక్షించబడే గుంపులో ఉండబోతున్నావు అనే విషయం గమనించాలి. 5వ గుంపుగా మనం చూసినట్లయితే సంతోషించిన వారు, దేవుని స్తుతించిన వారు ఎవరు అంటే శిష్యులైన వారు. తన శిష్యులైన వారు సంతోషంగా యేసయ్యను స్తుతించారు, యేసయ్యను ఘనపరిచారు. ఆ పక్కనే ఈ కపటమైన గుంపు ఎవరైతే ఉన్నారో వారు అన్నారు, యేసయ్యను నీ శిష్యులు ఆపమను. వాళ్ళు గట్టిగా అరుస్తున్నారే, వారిని ఆపమని చెప్పి తన శిష్యులు చెప్తుంటే యేసయ్య అన్నాడు, వారు ఆపినట్లయితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్తున్నాడు. చిన్న బిడ్డలు కూడా ఆ రోజు దేవుని మరి స్తుతించినట్టుగా, ఘనపరిచినట్టుగా ఆ గుంపులో ఉన్నవారిగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ విశ్వాసులారా, ఆ రోజు దేవుని స్తుతించిన వారు, దేవుని ఘనపరిచిన వారు, దేవునిలో సంతోషించిన వారు, దేవుని సన్నుతించిన వారు ఆ రోజు మనకు కనబడుతున్నారు. ఆ గుంపులో ఉన్నవాడిగా నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచించేయి. అయితే యేసయ్య ఆ యెరూషలేము పట్టణంకి వచ్చినప్పుడు ఆయన కన్నీళ్ళు వచ్చింది, యేసు ఏడ్చెను అనే మాట కూడా మనం చూస్తాం. లోకసువార్త 19వ అధ్యాయం 41-42 వచ్చిన చూసినప్పుడు యేసయ్య ఆ యొక్క యెరూషలేముకి వచ్చినప్పుడు, ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి అనే మాట మనం చూస్తాం. ఎందుకు ఏడ్చాడంటే ఆతృతగా సూచక్రియ చూడడానికి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు, కలవరపడిన వారు కొంతమంది ఉన్నారు, కపటమైన గ్రూపు కొంతమంది ఉన్నారు. వారిని చూసి యేసయ్య ఏడుస్తున్నాడు. ఇదే నాన్న ఇంకా రక్షణ పొందవారిని చూసి ఆయన ఏడ్చుచున్నాడు. రక్షణ అనుభవాన్ని లేని వారిని చూసి ఆయన ఏడ్చుచున్నాడు. ఈ పాప స్థితిలో మరణిస్తున్న వారిని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఎంతమంది చనిపోతున్నారో మనం ఏడుస్తున్నాం. యేసయ్య మన గురించి ఏడుస్తున్నాడు తెలుసా? ప్రతిదినము తండ్రి యొక్క సమక్షంలో ప్రతిదినం విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నా ప్రజలు నశించిపోతున్నారు, అయ్యా నా బిడ్డలు నశించిపోతున్నారు, ఈ పాప జీవితంలో వీరు మరణిస్తున్నారు, ఈ పాపాంధకరంలో వాళ్ళు మరణిస్తున్నారని చెప్పి యేసయ్య మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఆలోచించే. దేవుని సన్నిధికి వచ్చి నామకార్థంగా వెళ్ళిపోయేవాడు ఉన్నావా? యేసుని ఇంకా తెలియకుండా కలవరపడే గుంపులో ఉన్నావా? కపటమైన వారు ఉండి వేషధారణ భక్తి కలిగిన వాడుగా ఉన్నావా? లేకపోతే యేసయ్యను నిజంగా రక్షకుడిగా గుర్తించి తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి నుండి హృదయపూర్వకంగా ఆయన స్తుతించేవారుగా, హృదయపూర్వకంగా ఆయన కనపరిచిన వారుగా ఆ రెండో రాకడకు ఎదురు చూసే గుంపులో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచించాయి. దినములు బహు చెడ్డగా ఉన్నాయి. ఈరోజు ఏం సంభవిస్తుందో మనం తెలియని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు నా ప్రియ విశ్వాసి ఒకసారి ఆలోచించే. నేటి విపత్కరమైన పరిస్థితులు రక్షించబడే గుంపులో ఉన్నట్లయితే మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు మన జీవితానికి వస్తే మనకు తెలియదు. నీవును నీ కుటుంబం రక్షించబడే గుంపులు ఉండాలి. ఉన్నట్లయితే ఆయన రాకడొచ్చినప్పుడు మనందరం కూడా సంతోషంగా ఎదుర్కొని సంతోషంగా స్తుతించే గుంపులో మనం ఉండబోతున్నాం. కాబట్టి అట్టి ఆధిక్యత
అంటే ధన్యత నీవు నేను పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను. ఇటు కరోనా వైరస్ యొక్క విపత్కర పరిస్థితులు ఉంటున్న మనందరం కూడా, ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రార్థన వీరుడిగా తయారవ్వాలి. ప్రతి కుటుంబం కూడా మనం ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షించబడని వారు, క్రీస్తుని ఎరగని వారు చాలామంది ఉంటున్నారు. పాప జీవితంలో మరణిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు. వారందరి రక్షణ కొరకు మనమందరం కూడా నిత్యము ప్రార్థన చేయాలి. ఈ సమయంలో నాతో కూడా ప్రార్థన ఏకీవించడం కోరుతున్నాను. నా ప్రియ విశ్వాసాలు ప్రార్థన. మహాగుణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన సన్నిధిలో మరొకసారి ప్రభు మీ అందరూ కూడా మొరపెడుతున్నాం తండ్రి. నేటి విపత్కరమైన పరిస్థితులు బట్టి ప్రభేశారా మా గుండెలు తగిలిపోయేలా ఏడుస్తున్నాను తండ్రి. మా అందరికీ ఆందోళన, మా అందరికీ భయం కలిగి మనం ఉన్నాం తండ్రి ప్రభేశారా. ఏ రోజు ఏమి సంభవిస్తుందో మాకు తెలియదు తండ్రి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రభా నిన్ను ఎరగని వారు, త్వరలో మనం చనిపోతాం కదా, తిందుము తాగుము అనుకునే ఒక గుంపు కనపడుతుంది తండ్రి. ఇక కొంతమంది ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయని చూస్తున్నారు, కానీ వారు పాప జీవితాన్ని మార్చుకోవడానికి వారు ఆలోచన చేయట్లేదు తండ్రి. నామకార్థ క్రైస్తవులు ఉంటూ దేవుని భయాన్ని లేకుండా అనేక మంది జీవిస్తున్నారు తండ్రి. ఇటువంటి పరిస్థితులు అయ్యా మా ప్రియ సహోదరులందరి పక్షాన అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కుటుంబంలో ఇంకా రక్షణ పొందడం అనేక పొందున్నారు తండ్రి. ఇంకా నేను ఎరగిన వారు అనేక పొందున్నారు తండ్రి. ఇంకా మారుమనసు అనుభవం లేని వారు అనేక పొందున్నారు తండ్రి ప్రభు. నీతో వ్యక్తిగతమైన అనుభవం లేని వారు అనేక పొందున్నారు తండ్రి ప్రభు. వారందరి పక్షాన ప్రార్థన చేస్తున్నారు తండ్రి ప్రభు. నమ్మి విశ్వసించిన వాడు తండ్రి ప్రభు రక్షించబడతారని తెలియజేసిన రీతిగా తండ్రి ప్రభు. ఆ రక్షణ గుంపులు ఉండే భాగ్యం మాకు దయచేమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి ప్రభు. పాప జీవితంలో ఒక వ్యక్తి రక్షించబడవు నువ్వు ఏమాత్రం ఇష్టపడవు, నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభు. ప్రపంచం అంతట్లో ఉన్న ప్రభు ఈ కరోనా వైరస్ విపత్తులు బట్టి ప్రభు మరణిస్తున్న వారు బట్టి ప్రభు, ఈ పాప జీవితంలో ఉన్న వారు బట్టి ప్రార్థన చేస్తున్నారు తండ్రి ప్రభు. వారందరి పక్షాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. అయ్యా వారందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కలువరి శిలువలో తండ్రి ప్రభు, ఆ యొక్క కలువరి శిలువలో ఎంతో బాధను అనుభవిస్తూ కూడా ప్రభు, అయ్యా నువ్వు క్షమించే గొప్ప మనసును కలిగి ఉన్నవాడు తండ్రి ప్రభు. అయ్యా ఈ సర్వ మానవాడి పక్షం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా వారిని క్షమించండి తండ్రి ప్రభా. అయ్యా మాలోని కరోనా వైరస్ యొక్క భయాన్ని తీసివేసి ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రవేశాన్ని కరోనా వైరస్ తెగులు ప్రభా తీసివేస్తాను ప్రవేశాను. మేమందరం సంతోషంగా నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. ప్రపంచం అంత పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అందరూ రక్షణ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. త్వరలోనే ప్రవేశిన ఈ యొక్క విడుదల మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప స్వస్థత మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానాన్ని అనుగ్రహించని తండ్రి ప్రవేశిన ఆ వైరస్ కావాల్సిన మందులు కలిగి కూడా జ్ఞానాన్ని అనుగ్రహించని తండ్రి ప్రవేశిన నేను నిజమైన దేవుడిగా ప్రవేశిన ఇది దేవుని యొక్క శిక్షను గుర్తించి ప్రభా దేవుని భయాన్ని కలిగి తండ్రి ప్రవేశిన వారి పాప పశ్చాత్తాపాన్ని కలిగి తండ్రి ప్రభా రక్షణ పొందే భాగ్యం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇండియాలో ఉన్న మా యొక్క విశ్వాసాలందరూ బట్టి ఇండియాలో ఉన్న వారందరూ బట్టి ప్రార్థన చేస్తున్నారు తండ్రి ప్రభు. అధికారులకు ప్రవేశాను, నాయకులకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రవేశాను. ఈ క్రైస్తవులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇండియాలో ఉన్న పరిశుద్ధులందరి పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాను. సంఘాలన్నీ పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప విడుదల అనుగ్రహించిన ప్రవేశాను. బేహంలో ప్రవేశాను విశ్వాసాలందరి పక్షాన్ని తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ విశ్వాసాలందరి పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రవేశాను. ఇంకెవరైతే రక్షణ పొందలేదు, ఇంకెవరైతే మారు మనసు పొందలేదు ప్రవేశం వారందరి పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప విడుదల వారందరికీ అనుగ్రహించమని ప్రవేశం మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నా నమ్ముచున్నాను తండ్రి ప్రవేశం. త్వరలోనే మంచి వార్తని మీరు స్తుతించి కనపరచు భాగ్యం దయచేయండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఎల్లవేళలా మా అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. మరొకసారి తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ విశ్వాసులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇండియాలో ఉన్న విశ్వాసులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి విపత్కరమైన పరిస్థితులు బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ అందరూ కూడా ఈ పామ్స్ అనే సందర్భంగా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.